ఏమయ్యా నా మొగుడా, నీ కాలు విరిగిందా? నువ్వు పీటల పైన కూర్చోలేవా? నీకు 6 నెలలు బెడ్ రెస్ట్ కావాలా? అర్చన, సారీ అర్చన. ఓలమ్మో ఓలమ్మో, నన్ను మళ్ళీ వెర్రిబాగులని చేసావు కదరా నా మొగుడా. నిజంగానే నీ కాలు విరిగిందేమోనని నీ మాటలు నమ్మి నేను పిచ్చిదాల్లో నీ ప్రతిమని తయారు చేయించి ఈ వ్రతం జరిపించాల్సి వచ్చింది. నన్నిలా ఎన్నిసార్లు మోసం చేస్తావురా నా మొగుడా? హలో బాబాయ్ గారు. అమ్మా అర్చన, చెప్పమ్మా అర్చన. ఇప్పటికే నీ మేనల్లుడు చాలా చాలా తప్పులు చేశాడు. అవి చాలా అన్నట్టు తప్పుల మీద తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఈ అర్చన దేన్నైనా భరిస్తుంది కానీ మోసాన్ని భరించదు. ఓరి నాయనో, ఇది యదవని తెలుసు కానీ మరీ ఇంత యదవని తెలీదు. అయిపోయింది, ఈరోజు సైడ్ బతుకు గోవిందా. నా మొగుడా, నీ కాళ్ళు విరిగాయనే కదా నువ్వు నన్ను నమ్మించావు. నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తాను. అర్చన ప్లీజ్ వదిలే. అర్చన ప్లీజ్.
కోతినంటే నాకంటే పెద్ద పిచ్చి కోతలా ఉన్నాడాడు. ఈరోజు ఈ రాహుల్ గాడి భరతం పట్టినట్టు ఏదో ఒక్కరోజు ఆ శర్వాని వంతు కూడా వస్తుంది. అప్పుడు నా పగ చల్లారిపోతుంది. మొగుడు గారు, ఈ మెట్ల పైనుంచి కదా ఆ రోజు మీరు జారి పడి కాలు విరిగిపోయిందని చెప్పారు. మళ్ళీ జారి పడితే మీ కాళ్ళు ఎందుకు విరగవో నేను చూస్తాను. మొగుడు గారు, ఆ రోజు డాక్టర్ గారు ఏం చెప్పాడో ఇప్పుడు అలాగే నీ కాలు విరగాలి. అర్చన, ప్లీజ్ అర్చన. నా మాట వినొచ్చునా? అర్చన, నువ్వు ఆ డాక్టర్ గారు కలిసి నన్ను మోసం చేస్తారా? నిన్ను నా మాట వినొచ్చునా? మేడం, ఆ వీల్ చైర్ తీసుకురావే. ఆ వీల్ చైర్ లోనే నా మొగుడిని హాస్పిటల్కి తీసుకెళ్లి మళ్ళీ అదే వీల్ చైర్ లో కూర్చోబెడతాను. అలాగే మేడం. నన్ను మోసం చేస్తావా రాహుల్?
అందుకే నీకింత శాస్తి చేశాను. ఏదో ఒకరోజు ఆ శర్వాణి కాళ్ళు చేతులు కూడా అర్చన ఇలాగే విరక్కొడుతుంది. ఇది కన్ఫర్మ్. కూర్చోబెట్టావు. ఏ అనిత, మేడం, అంబులెన్స్ కి ఫోన్ చేయి. నా మొగుడిని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అలాగే మేడం. అర్చన మేడం. ఓ, రామచంద్ర గారు రండి, కూర్చోండి. పర్లేదు మేడం. అయ్యో పర్వాలేదు, మీరు కూర్చోండి రామచంద్ర గారు. నీరజా. మేడం, మేడం, నా మొగుడికి మెడిసిన్స్ ఇచ్చావా? ఇచ్చాను మేడం. ఇప్పుడే భోంచేసి వేసుకున్నారు. నేను మాట్లాడేస్తాను, వెళ్ళి చూస్తూ ఉండు. అలాగే మేడం. చెప్పండి రామచంద్ర గారు, నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది? మేడం, మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పోగొట్టుకున్న జాబ్ మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాను. నేను మీ దగ్గర నుంచి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది భజనలు భజంత్రీలు కాదు, అభి ఇన్ఫర్మేషన్. ఆ రోజు పెళ్లికని బయలుదేరిన అభి ఇంతవరకు కనిపించలేదు. యువతల అమృతేమో ఆస్తినంతా అభి పేరు మీద ట్రాన్స్ఫర్ చేశానని చెప్తుంది. తనని తన మాటల్ని నమ్మకే నేను మిమ్మల్ని ఎంక్వైరీ చేయమని చెప్పాను. నేను మీకోసం మీ రిపోర్ట్ కోసమే ఆ రోజు నుంచి ఎదురు చూస్తున్నాను. చెప్పండి, అమృత కావాలనే ఇదంతా చేస్తుంది కదా? లేదు మేడం. అమృతకి అభి మాయమవడానికి ఏ సంబంధం లేదు. మీరు చెప్పిన తర్వాత అమృత మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తూ ఎక్కడెక్కడో తిరిగాను. చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాను. అమృత అభి పేరు మీద ఆస్తంతా ట్రాన్స్ఫర్ చేసిందన్నది అక్షరాల నిజం మేడం. మరైతే అమృత ఆస్తిని అభి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే అభి ఏమైనట్టు? ఆ రోజు నుంచి అభి ఎందుకు కనిపించకుండా పోయాడు? అభి కనిపించకుండా పోయాడన్నది నిజమే కాని అమృత వల్ల మాయమయ్యాడన్నది మాత్రం అబద్ధం మేడం. అభిని ఎవరు మాయం చేశారో ఎందుకు మాయం చేశారో తెలియదు గాని ఆ రోజు ఫారెస్ట్లో ఒక పక్క మీకు రాహుల్కి పెళ్లి జరుగుతుండగా అదే ఫారెస్ట్లో అభి పైన హత్యా ప్రయత్నం జరిగింది. అదృష్టం బావుండి
ఇప్పుడు అభి ఫారెస్ట్ దగ్గరలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు మేడం. అభి అభి కోమాలో ఉన్నాడా? మీకు అమృతకి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ క్లియర్ చేయడానికి ఇంకా బతికే ఉన్నాడు మేడం. రామచంద్ర గారు, వెంటనే అభిని మంచి హాస్పిటల్లోకి షిఫ్ట్ చేయాలి. పదండి. నేను ఇప్పుడే వెళ్ళి మా అభిని చూడాలి. పదండి ప్లీజ్. మేడం, అవన్నీ నేను చూసుకుంటాను మేడం. కానీ అభిని అటాక్ చేసిన వాళ్ళు ఎందుకోసం అటాక్ చేశారో తెలియటం లేదు. కానీ వాళ్ళు మిమ్మల్ని కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం. ఒరే జయదేవ్, ఆ అర్చన వాడి కాళ్ళు ఇరక్కొడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా? రేపొద్దున అలాగే వాడి ప్రాణాలు కూడా తీస్తుంది. చూస్తూ ఊరుకుంటావా? పదరా, పద. అర్చన నుంచి మన రాహుల్ ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. పద. ఎంత ఆలోచించినా నాకు శత్రువులెవరూ అర్థం కావట్లేదు. పైగా ఇన్నాళ్ళు నేను ఏ తప్పు చేయని అమృతని నిందించానా? అవును మేడం, అసలు ఇంతకాలం ఏ తప్పు చేయకుండా అమృత ఇదంతా భరించింది అంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. రాహుల్, 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 ఒరే రాహుల్, ఎక్కడున్నావురా? ఏంటి బామ్మగారు, ఏదో హడావుడిలో ఉన్నారు? ఏంటి విషయం? అర్చన, ఈ రోజు నా మనవణ్ణి నేనిక్కడి నుంచి తీసుకెళ్ళడానికే వచ్చాను. నా ప్రాణం పోయినా సరే నా మనవణ్ణి నీ నుంచి నేను కాపాడుకుంటాను. ఏంటి బాబాయ్ గారు, బామ్మగారు ఎగిరెగిరి పడుతున్నారు? ఏం చూసుకొని? నా గురించి తెలిసే వచ్చారా? రాహుల్ నా మొగుడు, తను నా ఇంట్లోనే ఉంటాడు. అమ్మా, అర్చన గురించి తెలిసి కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నావు. మనం ఇంటికెళ్దాం రామ్మా. ఒరే జయదేవ్, నేను రేపో మాపో పోయే ముసల్దాన్ని. నీకు అర్చన ఏదో చేస్తుందని భయంగా ఉందేమో. నాకిప్పుడు ఏ భయమూ లేదు. ఏయ్ ముసల్దానా, ఆగిపోయే దీపానికి ఆరాటం ఎక్కువని ఒక సామెతుంది. ఏంటి ఓవర్ చేస్తున్నావు? పెద్దదానివి కదా అని రెస్పెక్ట్ ఇస్తుంటే నెత్తిరెక్కి కూర్చుంటున్నావు. ఏంటి ఏంటి నువ్వు నాకు గౌరవం ఇచ్చావా? ఎప్పుడు? జుట్టు పట్టుకుని కొట్టావే అప్పుడా? ఏయ్ ముసల్దానా అని చిటికిలు వేశావే, అదేనా నువ్వు నాకిచ్చే గౌరవం? అయినా నీలాంటి దాని నుంచి అలాంటి ఆశించడం నా బుద్ధి తక్కువే అవుతుంది. నా మనవణ్ణి నాతో పాటు పంపిస్తున్నావా లేదా? ఏమయ్యా నా మొగుడా, చూసావా మీ బామ్మ ఎలా రెచ్చిపోతుందో? చివరికి నేను ఈ వయసులో ఉన్న ముసల్దాంతో కూడా ఘర్షణ పడాల్సి వస్తుంది చూడు. హలో బామ్మగారు, నేనిప్పుడు చాలా చిరాకులో ఉన్నాను. నా మొగుడు నేను చెప్పే వరకు ఈ గడప కూడా దాటడు.
ఏం చేసుకుంటారో చేసుకోండి, వెళ్ళండి. అర్చన, నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, నా మనవణ్ణి నాతో పాటు పంపిస్తున్నావా లేదా? రామచంద్ర గారు, చివరకు ముసలివాళ్లు కూడా నాకు వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఈ అర్చన హవా తగ్గిపోయిందయ్యా. నేను అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే నేనంటేనే భయం లేకుండా పోతుంది వీళ్ళకి. అర్చన, ఇప్పుడు చెయ్యాల్సింది నువ్వు కాదు, నేను. నా మనవణ్ణి నీ నుంచి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. వీళ్ళకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పమా? రామచంద్ర గారు, మేడం, నేను ఈ తాటాకు చెప్పులకి భయపడిని, కానీ నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామో అది చెప్పండి. మేడం, అది అర్చన,